ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దెబ్బయా, దిగిరారా. సారీ సారీ సారీ. కాలు నేల మీద ఉంది, చేతియండి. షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా, బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే? సారీ. అయ్యో ఓకే, ఏం కాలేదుగా మీకు? ఇంకా నయ్యో ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో. ఏమైంది? ఏదైనా ఏమైందా? చూడండి మీరే, వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ₹1 కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. రండి, ప్లీజ్ ఎంటర్ ద డ్రాగన్. చెప్పింది గుర్తుందిగా, నేను ₹1 కూడా ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, రిపేర్కి ₹1 కూడా ఇవ్వను. ఓకే, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, వాచ్ ఇవ్వండి. హెచ్ఎంటి వాచ్. S76 భలే రేర్ కలెక్షన్ అండి ఇది. మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది. ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం, ఎవరు అడిగినా ఇవ్వరు. నేను ఆయన ముద్దుల మనవరాల్ని, చదువుకోవడానికి ఈ ఊరు వస్తున్నానని నా చేతి కట్టి పంపారు. ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ ని మీరు అన్యాయంగా పగలగొట్టేశారు. తాతయ్య ప్రేమగా ఇచ్చారు, ఫేవరెట్ వాచ్, మీరు పగలగొట్టేశారు. ఏమండి, మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి, ఆమె వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి. మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి వాచ్ ని ఏం చేస్తానో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, కస్టమర్ వెయిటింగ్, వచ్చి షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ నుంచోండి, ఇప్పుడు వచ్చేస్తాను ప్లీజ్. మీరు ఇక్కడ నుంచోండి, ఒక 2 steps బ్యాక్. కాళ్ళతో కాటు నేయడానికి నేను ప్రేమ కొట్లు ప్రభుదేవానా? ఏయ్ ఛీ, గబ్బుగా నువ్వా? అందమైన అమ్మాయి ఎదురా. అది హెచ్ఎంటి వాచ్ S76 మోడల్, గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా. నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది? రిపేర్ కోసమే వచ్చానని. ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు మామూలు విషయం. ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది. యా, ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్. ప్లీజ్ ప్లీజ్ కమ్. హే గో ప్లీజ్. వాచ్ ఇస్తాను. ఓ ఇస్ ఇట్? అలాగా. ఈ వాచ్
చాలా సెంటిమెంటల్ వాచ్ కదా. అవును, మీకెలా తెలుసు? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా. దీన్ని ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఊరి నుంచి మీరు చదువుకోవడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు. వాచ్ మెకానిక్ మేడం. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు. గ్లాస్ మారిస్తే చాలు. కరెక్ట్ గా మన ఇద్దరం ఒక 2 o'clock కి మీట్ అయితే ఓకే అనుకుంటా. మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్ గా. ఏంటమ్మా మాట్లాడవేంటి? ఇవాళ శుక్రవారమా? ఏంటి కోపమా? కోపం అయితే 2 సార్లు దగ్గు చూద్దాం. ఏదైనా మర్చిపోయానా? తాతయ్య బర్త్డే పక్కన ఉన్నారా? ఇవేవేవో. సారీ, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సారీ. నా చిట్టి తాతయ్య కదా, క్షమించామంటే 2 సార్లు దగ్గు చూద్దాం. సరే, 6:1 కి కరెక్ట్ గా ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తాలి. ఓకే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, బాయ్. ఏమైందండి? ఆల్ ఓకే? తాతయ్య బర్త్డే, ఏదో ఆలోచనలో ఉండిపోయాను. డేట్ మర్చిపోయాను. వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది. చెప్పేగా 2 o'clock షార్ప్ గా కొత్త గ్లాస్ మార్చి రెడీగా ఉంచుతా. 4 ముఖ్యమైన పని ఉంది. 2 o'clock షార్ప్ గా షార్ప్ గా 2 o'clock. ఎవరైనా మనిషిని పంపించరుగా, మీరే వచ్చి తీసుకుంటారు. లేదు, నేనే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డిజైన్, న్యూ టాలెంట్, రోలెక్స్. ఇది ఫ్యాన్సీ డ్రెస్. హాయ్, రండి. మీకోసం వెయిట్ చేస్తారా? బయటకు వెళ్తున్నారా? ఏ లేదే. లేదు, పొద్దున ఒక డ్రెస్, ఇప్పుడు ఒక డ్రెస్. బయటకు వెళ్తున్నట్టు వెయిటింగ్ అని చెప్పారు కదా. యు నో ఐ యామ్ ఎ వాచ్ మెకానిక్. ఇదంతా నాకు మామూలు విషయం. కూర్చోండి ప్లీజ్. డస్ట్ ఎక్కువగా ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ది టేబుల్. నా వాట్స్ ఉన్నాయి అన్ని మీకు వచ్చినవా? యా, వాచ్ మెకానిక్ కదా. దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు. ఎక్స్క్యూజ్ మీ, యా, కొంచెం అర్జెంట్. వాచ్ Yeah, అయితే ఎంత అయింది? డబ్బులు ఇవ్వట్లేదు, చిన్న రిపేరే. అదే వద్దు, చెప్పండి ఎంత అయింది? అయ్యో ఓకే అండి. ఓకే, ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. ఏంటి? మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా. యువర్ నేమ్? సత్య. సత్య, సచ్ స్వీట్ నేమ్. ఓకే, మీ మొబైల్ నంబర్? ఎందుకు? ఏం లేదు, క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ ఎంత ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి. యా షూర్. వాచ్ మెకానిక్ కనుక నేను. ఏమంటున్నావయ్యా నువ్వు? కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది.
వాచ్ మెకానిక్ మేడం. ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే యా